శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 21 పౌర్ణమిలోపు కుంభరాశి వారికి చావు దెబ్బ తగలబోతుంది. అది ఎవరి దగ్గర నుంచి, అలాగే వీరికి కలగబోయేటువంటి నష్టం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే తీసుకోవలసినటువంటి జాగ్రత్తలతో పాటు చేయవలసినటువంటి పరిహారాలేంటి, అలాగే వీటికి సంబంధించినటువంటి ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్లోకి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కుంభరాశి వారు రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశి వారికి ఎంతో సున్నితమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు. ఎంతటి శత్రువైనా సరే వచ్చి అడిగితే సహాయం చేయకుండా ఉండలేరు. అంతటి మహానీయులలో ఈ యొక్క కుంభరాశి వారు మొదటి వరుసలో ఉంటారు. అయితే గత కొన్ని రోజులుగా వీరికి లేనిపోని రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నాయి. వీటితో పాటు వీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వీళ్లను చాలా వరకు ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, లేనిపోని చికాకులు, అలాగే నరదిష్టి, నరఘోష వంటివి వీరిని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అది కూడా వీరి యొక్క దగ్గరి బంధువులు, దగ్గరి కుటుంబ సభ్యులు, అలాగే స్నేహితులు అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి వార్త చూసుకున్నట్లయితే త్వరలోనే వీరికి మరింత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ నెల 21న వస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి పౌర్ణమిలోపు వీరికి మరికొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అది కూడా వ్యాపారంలో, అలాగే మానసికంగా కూడా కుంగదీసే అవకాశం ఈ రాశి వారికి ఖచ్చితంగా కనిపిస్తుంది. అది కూడా మీకు సంబంధించినటువంటి రుణ సంబంధమైనటువంటి విషయాల్లోనే మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు ఎదురు కావచ్చు. ఉదాహరణకు ఏదైనా మీరు వ్యాపారాన్ని స్టార్ట్ చేసినట్లయితే మీ యొక్క భాగస్వామి మీపై తిరగబడి మీపై దాడి చేసే అవకాశం ఉంది. అలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉంది. వీటి నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఆర్థిక క్రమశిక్షణతో పాటు మీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో మీ యొక్క భాగస్వామి లేదా మీ యొక్క తల్లిగారి యొక్క సజెషన్స్, సలహాలు తీసుకుంటే మంచిదనేది మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఉద్యోగకు సంబంధించినటువంటి విషయాల్లో కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మీకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్ త్వరలో రాబోతుంది. దీన్ని బట్టి చూస్తే మీకు ఉద్యోగ పరంగా కూడా ఆర్థిక లాభాలు, ఆర్థికంగా బలపడే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. రుణ సంబంధమైనటువంటి బాధల నుంచి మీరు సెప్టెంబర్ చివరి వారం వరకు ఇబ్బందులు పడినా సరే ఆ తర్వాత నుంచి మీకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాల ఆధారంగా అద్భుతంగా ఉండబోతుంది. కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు అందుకోవచ్చు. దీంతో పాటు మీ ఆరోగ్యం పైన కూడా మీరు దృష్టి సారించాల్సి ఉంటుంది. కొద్ది చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని మరింత ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా మీ యొక్క కుటుంబ సభ్యులతో మీ యొక్క టైంని, అంటే మీ యొక్క సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడండి. దానివల్ల మీపై ఉన్నటువంటి మనస్పర్ధలు అన్ని తొలగిపోయి మీ యొక్క కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి సంతోషకరంగా ఉంటారనేది చెప్పవచ్చు. అయితే వీరికి బిజినెస్, అలాగే రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఆచితూచి వివరించండి. ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతే మీ యొక్క డబ్బును ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నించండి. ఈ యొక్క కుంభరాశి వారికి ఆవేశం ఎక్కువ. ఎవరైనా రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి వాళ్ళపై దాడి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. దీనికి గల కారణం కొన్నిసార్లు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలే అని చెప్పుకోవచ్చు. మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని, అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చే అవకాశం ఉండడంతో ఈ యొక్క కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు మీకు శ్రీ సూక్తాన్ని పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మంచి శుభ ప్రయోజనాలు పలుకుతాయనేది మాత్రం చెప్పవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, కుంభరాశి వారు చేయవలసినటువంటి పనులేంటి, అలాగే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శుభమస్తు. నమస్కారం.